మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కారం వేయలే, కారం వేయాలి. కారం ఉప్పు అయితే వేసిన కలబెట్టాలి. ఇప్పుడు కారం ఉప్పు రెండు వేసేసి కలబెట్టి కొద్దిసేపు ఉంచేసి వాటర్ పోస్తే రెడీ అయిపోతుంది. కారం ఉప్పు అయితే వేసేసిన వేసేసిన కదా, వాటర్ అయితే పోసుకొని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా పెట్టేసుకొని ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది మటన్ కర్రీ. ఇంకా కొన్ని వేయాలి వాటరు, ఇంకా కొన్ని పోసేసి ఇట్లా పెడదాం ఇక. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే కర్బూజా తీసుకొచ్చిండు అనమాట. ఇంకా తీసుకొస్తే ఇంకా జ్యూస్ అయితే పట్టాను. అది పిల్లలు కట్ చేసి ఇస్తే తినలేదు, బాగాలేదు అంటున్నారు అని చెప్పేసి ఇంకా జ్యూస్ అయితే చేశానన్నమాట. జార్లో వేసి కొద్దిగా షుగర్ అయితే వేసాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది తీయగానే ఉంటుంది, కొద్దిగా చప్పగా ఉందని చెప్పేసి కొద్దిగా అయితే షుగర్ అయితే వేసేసి ఇంకా మిక్సీ పట్టాను. కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్ పోసేసాను. ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా బాగా వచ్చింది జ్యూస్ అయితే, సూపర్. ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చాను అనమాట. నలుగురికి 4 గ్లాసులు అయితే వచ్చేసింది అనమాట. మటన్ కర్రీని అయితే మసాలా అయితే వేసేసిన ఇంకా దింపేయడమే అన్నమాట. ఉడుకుతుంది మంచిగా. ఇంకా మసాలా అయితే వేసేసిన, మన ఇంట్లో వేసుకున్న మసాలా ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఇది సండే రోజు నైట్ అన్నమాట. నేను అక్కడక్కడి క్లిప్లో అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. మటన్ కర్రీ వండిందేమో సోమవారం, ఇది సండే రోజు అనమాట. సండే రోజు వచ్చేసి నైట్ పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఆ పూలను తెంపుకొచ్చి టేప్తోనే ఇంకా బుక్ మార్క్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే మేము తెంపుకొచ్చుకున్నామని చెప్పేసి ఇంకా బిల్డింగ్లో అక్కడ కూర్చొని బాల్కనీలో కూర్చొని ఇంకా ఆడుకుంటూ ఉన్నారన్నమాట అందరు పిల్లలు కలిసి. అయితే ఇంకా సోమవారం రోజు సండే రోజు తీసుకురాలి మటను. మా ఆయన బయటికి వెళ్ళిండు అనమాట, అందుకని చెప్పేసి ఇంకా సోమవారం మార్నింగ్ అయితే తీసుకొచ్చిండు మటన్ అయితే. ఇంకా సోమవారం మార్నింగ్ అయితే, సండే రోజు ఏం వండలేదు నేను, ఇంకా సండే రోజు తీసుకురాలేదు కదా అని చెప్పేసి మండే రోజు అయితే మటన్ అయితే తీసుకొచ్చిండు అనమాట. మటన్ అయితే మార్నింగ్ వండేసిన, పిల్లలు ఆడుకునేదేమో సండే రోజు నైటు. ఇంక ఇది వచ్చేసి ఇవాళ మార్నింగ్ అనమాట, మంగళవారం మార్నింగ్. ఇంకా మొత్తం ఇంకా అంతా చిమ్మేసి మాఫ్ అయితే పెట్టేసుకున్నాను. ఇల్లంతా మంచిగా నీట్గా అయితే తుడిచేసుకొని ఇంకా బాసన్లు కూడా ఉంటే ఎక్కడెక్కడైతే క్లీన్ చేసేస్తాను అనమాట. ఇంకా చేసేసుకొని తర్వాత ఇంకా పూజ కూడా పువ్వులు అవన్నీ అలంకరించి పూజ కూడా చేసేసుకున్నాను. మంగళవారం కదా, ఇంకా మంగళవారం అని చెప్పేసి మొత్తం అయితే ఇల్లంతా శుద్ధి చేసేసి తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నాం అనమాట. పూజ అయితే చేసేసుకొని తర్వాత టోన్కి బ్రెడ్ జామ్ కావాలని చెప్పేసి అన్నాడు అనమాట. బ్రెడ్ జామ్ ఉంటే ఇంకా పెట్టిస్తూ ఉన్నాను. బ్రెడ్ జామ్ అయితే ఇంకా మార్నింగ్ ఎలా ఉబ్బరిస్తుందో, కొద్దిసేపు ఫ్యాన్ ఆఫ్ చేసినామంటే చాలా ఉబ్బరిస్తుంది. అసలు ఇంట్లో ఉండలేని సిచ్యువేషన్. ఫ్యాన్ ఆఫ్ చేస్తే మాత్రం, ఫ్యాను ఉంటే మాత్రం బాగానే ఉంటుంది. ఫ్యాను మాకైతే చల్లగానే ఉంది, కానీ ఫ్యాన్ ఆఫ్ చేస్తే మాత్రం ఉండలేమండి అసలే. అంత బీభత్సం గుడికుతా అంతా ఉబ్బరిస్తుంది. మార్నింగ్ 7కే అలా ఉబ్బరిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా చాలా చెమటలు వస్తాయి, ఎందుకంటే ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ సౌండ్ వస్తాయి కదా, అందుకని చెప్పేసి ఫ్యాన్ కూడా వేయను నేనైతే. ఇంకా అక్కడైతే టోనీకి అయితే బ్రెడ్ జామ్ పెట్టించి ఇచ్చానమాట. ఇంకా స్వీటీ లేవలేదు, ఇంకా హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలకైతే. ఇంకా అక్కడైతే ఇంకా నేను ఒక బ్రెడ్ అయితే తీసుకున్నాను, ఒకటికి ఎక్కువ తినాను. ఏదో ఇంకా అది కూడా అసలు ఇంకేదో అట్లా తిందామని చెప్పేసి ఛాయలో ముంచుకొని అయితే బ్రెడ్ అయితే తిన్నాను అనమాట. ఇంకా బిస్కెట్ లేదు ఆ రోజు, అందుకని చెప్పేసి ఇంకా బ్రెడ్ ఉంది కదా అని చెప్పేసి ఒక బ్రెడ్ అయితే డిప్ చేసుకొని అయితే తినేసాను ఇంకా అందులో ఛాయలో. ఇంకా టోనీకి కూడా పాలు పోసేసాను, వాడు ఒక బ్రెడ్ జామ్ తిన్నాడు. ఇంకా పాలలో ఒకటి వేసుకొని తిన్నాడు. కథం ఇక దానికి ఫుల్ అయిందేమో, ఆ 2 బ్రెడ్లకే ఫుల్ అయిందేమో. ఫస్ట్ ఒకటేమో బ్రెడ్ జామ్ పెట్టించిన, తర్వాత ఏమో
ఒక బ్రెడ్ పాలల్లో వేసుకున్నాడు, ఇంకా సగం తినేసిండు, సగం ఆడనే పెట్టేసిండు అండి. ఇంకా సగం ఎక్కువ ఇంకా అది మొత్తం ఇంకా స్టమక్ ఫుల్ అయిపోయిందట అప్పటికే రెండింటికే. ఇంకా అక్కడైతే పెట్టేసిండు అన్నమాట. ఇంకా సగం అయితే తినేస్తూ ఉన్నాడు. ఇంకా నేను కూడా తినేస్తూ ఉన్నాను. ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకొని తర్వాత ఇంకా అక్కడైతే ఇంకా బ్రెడ్ అయితే చాయ్లో అయితే ముంచుకొని తింటా ఉన్నాను. వాడు ఒక్కటే వేసుకున్నాడు, ఆ ఒక్క దాంట్లో సగమే తినేసిండండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో అనేది లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టుకోండి, ఓకేనా. ఇంకా అక్కడైతే ఇంకా ఈరోజు అయితే ఇలా గడిచిందన్నమాట. ఇంకా ఈవినింగ్ తీసి నేను రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో. అండ్ షార్ట్ వీడియోలు కూడా చూడండి, షార్ట్ వీడియోలు అయితే చాలా బాగుంటున్నాయి. షార్ట్ వీడియోలు కూడా ఖచ్చితంగా మీరైతే వాచ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా లెంత్ ఎక్కువ పెడతా, వీడియో బాగుంటాయి అన్నమాట. బాయ్.